పట్టణ వారీగా వాళ్ళకి కోటా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా తొందరలోనే జూన్ 2 వరకు మేము లిస్టు అంతా కూడా ఎంపీడీఓ గారికి పంపించడం జరుగుతుంది. అర్హులైన వారికి, పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి అందరికి కూడా ఇచ్చే కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది. ఆ విషయంలో కూడా ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా నిజాయితీగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అంతేకాకుండా నియోజకవర్గంలో ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సరే మా నాయకుల్ని సంప్రదించండి. ఏ గ్రామంలో అయినా, ఎక్కడ నియోజకవర్గంలో, పట్టణంలో అయినా సరే మీకు ఇంకే రకమైన సమస్య ఉన్నా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. నిన్న మొన్న ఒకటి సోషల్ మీడియాలో హేమంత్ చారి అనే విషయాన్ని చూడడం జరిగింది. పేపర్లో కూడా నిన్న మొన్న ఆంధ్రప్రభలో ప్రజాశంకరంలో రావడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తారు అపోజిషన్ పార్టీ. బీజేపీ అనే పార్టీ చేసేదేముండదు, వీళ్ళు వట్టిగానే అపోహలు క్రియేట్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం చేస్తారు. ఏదైతే హేమంత్ చారి ఆయన పైన మనం కూడా నిన్న ఈరోజు ఎంక్వైరీ చేసినాం. అసలు ఏంది అనేది చూస్తే మెజారిటీ అప్లికేషన్స్ ఆయన ఇప్పించింది టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకే ఇప్పించిండు. దాంట్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమ్ముడు రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అంకాపూర్ ఇంటి పైన సుమారు 4,10,00,000 రూపాయలు ఎస్బీఐ బ్యాంకులు ఇచ్చారని చెప్పి కూడా తెలవడం జరిగింది. దానిపైన నిన్న ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది. ఇవాళ రేపు సిపి గారిని కూడా కలిసి పూర్తిగా ఏ రకమైన అప్లికేషన్స్ పెట్టిర్రు, దాంట్లో డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఏమేమి తయారు చేసిర్రో, ఏ రకంగా వీళ్ళు లోన్లు తీసుకున్నారో అవన్నీ కూడా పూర్తిగా తీయాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి గారితో మాట్లాడి మరొకసారి సిపి గారితో మాట్లాడిపించే ప్రయత్నం కూడా చేస్తాం. మా పిసిసి అధ్యక్షుల వారితో కూడా రేపు వెళ్ళి కలిసి దానిపైన పూర్తిగా రిపోర్ట్ తీసుకోమని కూడా చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా